ఇంతకుముందు కంది పెసర్లు ఇవన్నీ పండించినప్పుడు కోతల బెడద బాగుండేది. ఇప్పుడు ఈసారి వేసిన పంటలప్పుడు ఫస్ట్ అప్పుడు మంచిగానే బెనిఫిట్ వచ్చింది. తర్వాత వచ్చేసారి తక్కువ. ఇప్పుడు వరి పంటల మీద మాకు దిగుబడి వస్తలేదు, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఈ పిండి బస్తాలు అప్పుడు 400-500 పెడితే పిండి బస్తా వచ్చింది, ఇప్పుడు 2500కు పిండి బస్తా అవుతుంది. ప్రయోజనం లేకుండా పోతుంది కదా అని చెప్పేసి బయటికి వెళ్ళి ఏదో 10,000కో 15,000కో నెలవారీగా పని చేసుకోవడం జరుగుతుంది. యూరియా అనేది విపరీతంగా వాడడం వల్ల భూసారం అనేది విపరీతంగా దెబ్బతింటుంది. తెలుగు వన్ ప్రేక్షకులు నమస్కారం, తెలుగు వన్ అగ్రి ప్రేక్షకులు నమస్కారం. ఇవాళ మనం సూర్యాపేట దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులను అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీది ఏంటి, ఏ డివిజన్ కిందకి వస్తుంది, ఎక్కడ? ఇది తుంగతుర్తి నాగరం మండలం. ఓకే. మీరు ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేము ఒక 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి. అవును. ఎక్కువ ఏం పండిస్తుంటారు మీరు? ఈ 10 ఏళ్లలో ఏమేం పండించారు? ఏది పండించినప్పుడు మీకు బాగా లాభాలు ఉన్నాయి? ఇంతకుముందు మేము పత్తి పండించేది, కంది చేను పండించేది, వరి మామూలుగా పెట్టేది, శనగ చేను పండించేది. ఇవన్నిటికీ ఇంతకుముందు కంది పెసర్లు ఇవన్నీ పండించినప్పుడు కోతల బెడద బాగుండేది. అది పోయింది. ఇప్పుడు కెనాలి కాలువ ఒకటి వచ్చింది. రావడం వల్ల మేము వరి చేనులు పెడుతున్నాం. వరిలో కూడా సాంబాయిసులు పెడతాం. సాంబాయిసులు పెడితే దోమకాటు వస్తుంది. దోమకాటు ప్రాబ్లం వల్ల దొడ్డు వేస్తున్నాం. దొడ్డు వేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు బెటర్గానే ఉంది. పోయినసారి ఇట్లా కాలువలు వచ్చినాయి. కాలువలో రావడం వల్ల కూడా మాకు బెనిఫిట్ మంచిగా ఉండేది. ఈసారి కాలువలు వస్తారు. కెనాలి కాలువ పోయింది. వర్షన్లు కూడా ఇప్పుడు 6 అడుగుల లెక్కల అయిపోయింది. ఇప్పుడు నిన్నటి వరకు వర్షాలు కూడా కొన్ని అక్కడక్కడ పడుతున్నట్టున్నాయి కదా, మరి అవి జల్లులు సార్. అంతేనా? అవి జల్లులే, పెద్ద వర్షాలు లేవు. ఓకే. ఇప్పుడు ఈ ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ, అంటే వరి వద్దు అన్నప్పటికి కూడా మీరెందుకు వరి వేయడం జరిగింది? వరి వేయడం వల్ల మరి వేరే పంటలు వేస్తే ఈ కోతల బెడద వల్ల మేము అది తట్టుకోలేక వరి వేస్తున్నాం. వరి వేసుకొని పండించుకుంటాం అంతే. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ దిగుబడి ఎలా ఉంది? తర్వాత వరి వేసుకున్నప్పుడు అంటే ఇంతకుముందు పత్తి అవి కూడా వేసారంటున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఆ పంటలు వేసినప్పుడు మీకు దిగుబడి ఎలా ఉండేది? ఇది వరి వేసినప్పుడు ఎలా? అప్పుడు బెటర్గానే ఉండే సార్. అప్పుడు బెటర్గానే ఉండే, కానీ ఇప్పుడు వరి చేను వేయడం వల్ల కొద్దిగా సంవత్సరానికి అందులో భూమిలో నాణ్యత తక్కువయ్యి కొద్దిగా ఇప్పుడు ఈసారి వేసిన పంటలప్పుడు ఫస్ట్ అప్పుడు మంచిగానే బెనిఫిట్ వచ్చింది. తర్వాత వచ్చేసారి తక్కువ ఇట్లా అవ్వకుండా వస్తుంది. భూమిలో రసాయనం కూడా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా మీకు నీటి సౌకర్యం ఎట్లా మీకు? అసలు నీటి సౌకర్యం ఎంత ఉంటే అంత బెటర్ వర్షానికి. ఇప్పుడు నీటి సౌకర్యం ఈ సంవత్సరం తక్కువైంది. తక్కువ కావడం వల్ల గడ్డి ఎక్కువ వస్తుంది, వర్షాలు కూడా ఎర్రగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ గత 10 ఏళ్ళుగా మీరు వ్యవసాయంలో ఉన్నారు కాబట్టి చాలా మార్పులు వచ్చాయి వ్యవసాయ రంగంలో కూడా. మీరు గమనించిన మార్పులు ఏంటి? మీకు ఎలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది? ఎలా చేస్తే అంటే ఇప్పుడు మెట్ట పంటలు వేసినప్పుడు మంచిగా లాభాలు బాగున్నాయి, కానీ ఇప్పుడు ఈ కాలువలు రావడం వల్ల అందరు కూడా పొలాలు కట్టుకొని అందులో వరి వేస్తున్నారు. వరి వేయడం వల్ల అప్పుడే బెటర్ ఉండే ఇప్పటికంటే. అని ఇప్పుడు వాటర్ రావడం వల్ల మేము నాట్లు పెట్టుకోవడం జరిగింది. నీరు అందరి పొలాలకు వస్తాయి, సరిగానే వస్తాయి? అందరికి వచ్చినాయి పోయిన సంవత్సరం దాకా, కానీ ఈ సంవత్సరం కాలువ ఇస్తలేరు. ఎన్ని ఎకరాలు పండిస్తారు మీరు? నేను ఒక 10 ఎకరాలు చేస్తాను సార్. మీ కింద ఎంతమంది మొత్తం పనిచేసే వాళ్ళు? పెట్టుబడి ఎట్లా ఉంటుంది? పెట్టుబడి గిట్ట మంచిగా ఉంటుంది, కానీ ఇప్పుడు మా కింద పనిచేసేటలో 5-6 పెట్టుకొని మేము పని చేసుకుంటాం అంతే. సో ఒకప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం ఏదైతే మీరు వ్యవసాయంలోకి స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చుంటాయి కదా. అప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, ఎంత దిగుబడి వచ్చేది, ఎంత పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఎంత లాభం వచ్చేది? ఇప్పుడు ఎంత పెడుతున్నారు, ఎంత వరకు వస్తుంది లాభం? అప్పుడు పెట్టుబడి తక్కువ పెట్టినా కానీ లాభాలు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ అవడం వల్ల లాభాలు తక్కువ వస్తున్నాయి. అది ఎంత ఉండొచ్చు రఫ్గా? ఒక ఎకరాకి ఎంత ఉండొచ్చు? ఒక ఎకరానికి అప్పుడు 40-50 వేలు వచ్చేది. అప్పుడే డబ్బులు మంచిగా మిగిలినాయి. ఇప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ అవుతుంది. ఇప్పుడు ఖర్చులు ఎలా ఉంటాయి మామూలుగా? అంటే ఏమేమి ఖర్చులు ఉంటాయి? ఇప్పుడు ఖర్చులు ఎరువులకు అప్పుడు 800, 900, 920 పెడితే 20 వచ్చేది. ఇప్పుడు అదే బస్తాకు ఇప్పుడు 2500, 3000 అవి రేట్లు పెరిగినాయి. అంతా దొంగ సరుకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ. నాణ్యత అంటే మేము వరిలో వేసినప్పుడే అప్పుడు నాణ్యత అవపడుతుంది సార్. ఇట్లా తెలిసిపోతుంది. అంటే మామూలుగా మీరు అందరు వేసేటప్పుడు అవన్నీ అనుకుంటారా? ఏ వెరైటీ వేయాలి ఏంటనేది మాట్లాడుకుంటారా? మాట్లాడుకున్నాం సార్. మామూలుగా మీరు వ్యవసాయంలోకి వచ్చినప్పుడు మీరు అప్పుడు కొంచెం ఎంగేజ్లో ఉండిండొచ్చు, లేకపోతే మీ ఫాదర్ వాళ్ళు వ్యవసాయంలో ఉండిండొచ్చు. ఇప్పుడు తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళు ఎందుకు వ్యవసాయం వైపు అంత మొగ్గు చూపట్లేదు అని అనుకుంటారు? మొగ్గు చూపట్లేదు అంటే ఇట్లా లాభాలు లేవు సార్.
వరి వేయడం వల్ల లాభాలు లేవు. మెట్టపైరులో మంచిగా ఉంటుంది కానీ మెట్టపైరులో ఇప్పుడు కోతల బెరత ఉంది. అటు ఇప్పుడు అందులో పని కూడా కొద్దిగా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు కూలీలు దొరకలేరు. దొరకడం వల్ల ఇప్పుడు వరి పెడుతున్నాం. వరి పెట్టి అది కూడా ఇంతకుముందు నాట్లేసేది. నాట్లేయకుండా కూడా ఇప్పుడు ఫ్రీగా ఇప్పుడు వడ్లు కరిగట్టు చేసి చల్లడం జరుగుతుంది. చల్లడం వల్ల ఇప్పుడు ఖర్చు తక్కువ అవుతుంది. ఖర్చు తక్కువైనా కానీ ఆదాయం వస్తలేదు. ఆదాయం లేదు కాబట్టి ఇప్పుడు బాబాయ్ నమస్తే, మీ పేరేంటి? లింగయ్య నా పేరు. లింగయ్య. ఏంటి మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఎన్నేళ్ళ నుంచి? మేము దగ్గర 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు అంటే మీకు దీంట్లో కష్ట సుఖాలు అన్నీ తెలిసి అయితే, వ్యవసాయంలో అన్నీ తెలిసి అయితే కాదు, మీరు పండించినప్పటి నుంచి స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యవసాయ రంగంలో మీకు కనిపించిన మార్పులు ఏంటి? మార్పులా మాకు అప్పుడు శనక్కాయ, జొన్న చేను, సద్ద చేను, కంది చేను, పత్తి చేను అవి వేసినప్పుడే మాకు మంచిగా ఉండే. ఓకే. ఇప్పుడు వరి పంటల మీద మాకు దిగుబడి వస్తలేదు. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఈ పిండి బస్తాలు అప్పుడు 400-500 పెడితే పిండి బస్తా వచ్చింది. ఇప్పుడు 2500కు పిండి బస్తా అవుతుంది. ఈ కాలు వచ్చిన కాంచి ఎలగడ్డ పంటలు మాకు అంతట్లేవు. జాలు పడుతుంది. అందరు పొలాలు చేస్తారు జాలు పట్టిపోతున్నాయి భూములు. ఇక అందరు జాలు పట్టిపోతాక మేము పొలాలు చేయవలసి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు అవి కాకుండా అంటే వరి కాకుండా వేరే పంటల వైపు ఎందుకు మీరు ఆలోచించట్లేదు? ఆలోచన ఇక కాలువలు వచ్చాక అంత నీరు ఉంటుంది కదా, ఇట్లా నీరుండి జాలు పట్టిపోతుంది. జాలు పట్టిపోతుంటే పొలాలు అచ్చకట్టి పొలం వేస్తున్నాం. ఇప్పుడు వరి వల్ల ఎక్కువ కష్టం ఉంటుంది అనుకుంటారా, లేదంటే మామూలుగా వేరే పంటలు వేసినప్పుడు కొంచెం ఓకే అనిపిస్తుందా మీకు? వరి వల్లనే అలకని పంట ఉంటుంది కానీ వరి వల్ల మనకు లాభం ఏమి ఉండదు. ఇలా గట్టి పంట మీదనే మనకు లాభం ఉండే. అప్పుడు దాదాపు ఇప్పుడు మీకు 30 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పారు వ్యవసాయంలో. వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మీ ఒపీనియన్ అని చెప్పండి ఒకసారి. ఎలా చేస్తే మనకు ఈ కాలాలు వచ్చటం వల్ల మనం ఎలగడ పంటే మనకు మంచిగా ఉండే. ఇక అది మార్పు రాదు. ఇక కాలం వస్తుంది, ఎట్టయినా భూములు జగ్గు పట్టిపోతున్నాయి కాబట్టి మనం పొలం వేస్తున్నాం. ఇక దాన్ని మార్పులు చేయాలంటే ఇక మన వల్ల కాదు. ఇక అది భూమి జాలు పట్టిపోతుంటే ఇక అందులో గట్టి పంట వేయాలంటే పండదంలా. ఇప్పుడు మీరు వరి వేస్తారు కదా, వడ్లు అవన్నీ వస్తాయి కదా, వడ్లు డైరెక్ట్గా అమ్మేస్తారా లేకపోతే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? ఎలా ఉంటుంది? వడ్లు డైరెక్ట్గా అమ్మేస్తాం. ఓకే. మీరు అవి పట్టించుకోవడం కానీ అట్లా ఏమి ఉండదు ఇంట్లో? మనం ఇంటి మందం తిండి మందం ఉంచుకుంటాం, పట్టించుకుంటాం. వడ్లు మనం ఏమైనా వడ్ల అమ్ముతాం కానీ బియ్యం పట్టించి గిట్ట మేము అమ్మం. ఎలా ఉంటుంది వాటికి రేట్లు ఎలా ఉంటాయి? ఎలా వడ్లకి ఎలా ఉంటాయి? వడ్లకు కింటాన్ని బట్టి ఏమైనా ఉంటాయా? సన్నగింజ అయితేనో 3000 చిల్లర అమ్ముతాయి. ఈ దొడ్డు వడ్లు అయితే 2400, 2350 అట్ట పడతాయి. సన్న రకానికి ఎక్కువ డిమాండ్ ఉంది. మీరు పండించేది సన్న రకమేనా? సన్న రకమే. అన్న మీ పేరేంటండి? అన్న నా పేరు బద్రి. ఏం చేస్తుంటారు మీరు? అన్న నేను డిగ్రీ కంప్లీట్ అయింది నాది. ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నాను. నాకు 4 ఎకరాలు ఉంది, దాంట్లో వరి పండిస్తాం. అదే పని అన్న మాకు. మా నాన్న నేను వ్యవసాయం చూసుకుంటూ ఉంటా. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయం? ఎలా ఉంది పరిస్థితులు? ఎలా ఉన్నాయి? ఎలా ఉందన్న, చాలా డౌన్కి వచ్చేసింది ఇప్పుడు వ్యవసాయం అనేది. అంతగా చేయడానికి ఎవరు ఆసక్తి చూపట్లేదు. పంటలు కూడా సరిగా పండడం లేదు. ఈ మందులు వాడడం వల్ల కలుపు మందని అదని ఇదని రోగాలకి భూమి బాగా సారవంతం దెబ్బతినిపోతుంది. పంట దిగుబడి కూడా తక్కువ వస్తుంది. పంట వ్యవసాయం చేసి ఇంకా అప్పుల పాలు కావాల్సిన రోజులే వస్తున్నాయి కానీ బాగుపడేది అయితే ఏం లేదన్న వ్యవసాయం మీద. 6 నెలలు కష్టపడితే వచ్చేది కూడా ఏం లేకుండా పోతుంది. ఆ విధంగా ఉందన్న. ఇప్పుడు మీ వయసు ఉన్న వాళ్ళు, యువకులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు మామూలుగా? అంటే వేరే జాబ్స్ గురించి ఆలోచిస్తున్నారు? అసలు వ్యవసాయం వైపు ఎవరైనా మొగ్గు చూపే వాళ్ళు ఉన్నారు? వ్యవసాయం వైపు మొగ్గు చూపాలంటే చాలా వరకు తక్కువ అన్న. నా వయసు ఉన్న వాళ్ళు చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది కదా అని చెప్పేసి బయటికి వెళ్ళి ఏదో 10,000కు 15,000కు నెలవారీగా పని చేసుకోవడం జరుగుతుంది. అంతవరకే తప్పించి చేద్దాం మనకుంది ల్యాండ్ ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయే రోజులు వచ్చినాయి. ఇప్పుడు పంటలు పండగ మస్తు ఇబ్బంది అవుతుంది. అందువల్ల నెలవారీగా పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వైపు అడ్డ వెళ్తున్నారని. ఒకప్పుడు అందరూ కూడా వ్యవసాయం మీదే ఆధారపడే వాళ్ళు. ఇంట్లో ఏదున్నా కూడా వ్యవసాయం నుంచే వచ్చేది, ఖర్చులు కావచ్చు అన్నీ కూడా అలానే జరిగేది. కానీ ఇప్పుడు ఎందుకు వ్యవసాయం మీద అలా ఉండట్లేదు? ఒకప్పుడు అంటే అన్న ఇలాంటి ఫర్టిలైజర్ మందులు లేవు. ఈ రోగానికి కానీ లేకపోతే భూమి దెబ్బతిని పోవడానికి కారణానికి కానీ ఎలాంటి మందులు వాడేవాళ్ళు కాదు. సహజ ఎరువులు వాడేవారు. వేప లేకపోతే మన ఎరువులు, బర్ల పెంట సంథింగ్ వాడేవారు. అందువల్ల దిగుబడి వచ్చేది మంచిగా. ఉన్న ఉమ్మడి కుటుంబం అయినా సరే వ్యవసాయం చేసుకొని మంచిగా వాళ్ళు ఉన్నందులో వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు అంతా మారిపోయింది. సిస్టమ్ అనేది మారిపోయింది. అసలుకి పద్ధతి, వ్యవసాయం చేసే పద్ధతి అయినా సిస్టమ్ అయినా రోజు కల్చర్ మారుతుంది కదన్న. ఎవరైనా ఇటు మొగ్గు చూపాలంటే ఇంట్రెస్ట్ చూపట్లేదు. అందువల్ల ఈ మందులు ఇది వాడడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. చేసినా కానీ ఎంత కష్టపడ్డా ఇంకా అప్పులకి వెళ్ళిపోతున్నా కానీ ₹1
పక్కకేసుకోవడం లేకపోతే సరే మన బతుకు మనం బతుకుదామన్నా వెళ్ళకుండా అయిపోతుంది. అందువల్ల ఇబ్బందులై వేరే దారి చూస్తున్నాం. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి వాటి గురించి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా? అసలు దాని గురించి ఏమన్నా ఏం చెప్తారు? లేదన్న, మన దగ్గర అయితే ఇప్పటివరకు సహజంగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎవరు కూడా మొగ్గు చూపలేదు. ఏదున్నా ఇప్పుడు ఈ పద్ధతి ద్వారానే ఇది చేస్తున్నారు, కానీ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎవరైనా ఆసక్తి చూపట్లేదు, అలా చేయట్లేదు. అలా చేస్తే ఏమవుతుంది, కొంతమందికి దిగుబడి అనేది రాలేకపోతుంది కదా. ఈ మందులు వాడడం వల్ల దీనివల్ల భూమి దెబ్బతింటుంది, ఎంతో కొంత దిగుబడి రావడానికి ట్రై చేస్తుంది, కానీ అంత అనుకున్నంత లేకుండా పోతుందన్న. ఇప్పుడు వరి కాకుండా ఇంకా వేరే ఏమైనా పంటలు వేస్తున్నారు అప్పుడప్పుడు ఏమన్నా అట్లా? మా దగ్గర అయితే వరి కాకుండా వేరే ఏం వేయరన్న. మా దగ్గర అంతా ఇటు చూసే మూసి వాగు, అటు చూసే కాలువ వస్తుంటది, వాటర్ కానీ ఇబ్బంది ఏమి ఉండదు. వాటర్ ఎక్కువైపోయేసరికి భూములు కూడా చాలా వరకు జౌకు అంటే దెబ్బతినిపోయి చౌడులాగా మారి పంట పండకుండా ఇదైపోతుందన్న. అందువల్ల అందరూ పొలాలే పెడతారు. ఎల్లగడ పంట పెడదామన్నా కానీ ఎక్కడ చూసినా వాటర్ అటు ఇటు ఉండడం వల్ల ఎల్లగడ పంటలు పెట్టినా పండవు ఇక్కడ. ఇప్పుడు ఈ వరి వీటిల్లో చూసుకుంటే కూడా దేశవాళీ రకాలు కొన్ని ఉన్నాయి, చాలా రకాల రైసులు కూడా ఉన్నాయి. అవి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? అసలు వాటి గురించి ఎందుకు మీరు ఆలోచించట్లేదు? అవి ట్రై చేస్తుండొచ్చు, కానీ మా భూములు ఆ వరికి సహకరించారు. మీ పేరేంటన్నా? నా పేరు కొమరెల్లి. ఇప్పుడు మామూలు మీరు వ్యవసాయం చేస్తుంటారు కదా, అసలు మీకు సాధారణంగా ఈ వ్యవసాయానికి సంబంధించి ఏమేమి అవసరాలు ఉంటాయి? మా వ్యవసాయానికి సంబంధించిన అవసరాలు అంటే ఎక్కువగా దున్నుకోవడానికి ట్రాక్టర్ అవసరం ఉంటుంది, యూరియా, డిఏపి, క్రిమి సంహారక మందులు అవసరం ఉంటాయి. ఓకే, మీరు ఇప్పుడు ఈ యూరియా కావచ్చు ఇవన్నీ ఎలా కొంటారు? అసలు ఎట్లా ఇంతమందికి ఎలా వస్తాయి అవన్నీ? తెలంగాణలో వచ్చేసి యాప్ ద్వారా ఉంది. చాలా వరకు అయితే యూరియా కంట్రోలింగ్ సెల్ఫ్ అనేది కొంచెం చాలా వరకు తగ్గించారు. 3 బస్తాలు 2 బస్తాలు ఫస్ట్ 1 బస్తా నుంచి మొదలేసుకుంటే 2 అయ్యాయి, 3 అయ్యాయి, 4 బస్తాల వరకు అయ్యాయి. యూరియా అనేది విపరీతంగా వాడడం వల్ల భూసారం అనేది విపరీతంగా దెబ్బతినడం వల్ల దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆరోగ్యం మీద కూడా చాలా సమస్య అనేది చూపిస్తూ ఉంది. దానివల్ల క్యాన్సర్ కావచ్చు, రైస్ ఎక్కువగా వాడడం వల్ల షుగర్ కావచ్చు, ఈ రకమైనటువంటి వ్యాధులు అనేవి చాలా వస్తున్నాయి. దానివల్ల ఎందుకు వాడుతున్నారు అన్న యూరియా బస్తాలు ఎందుకు వాడాలి? బ్లాండ్ అనేది దాంట్లో సారం అనేది దిగిపోవడం వల్ల దానికి కావాల్సినటువంటి మెడిసిన్ అనేది ఎక్కువ వాడాల్సి వస్తుంది, మోతాదుకు మించి వాడాల్సిన పరిస్థితికి వస్తుంది అన్నమాట. కాబట్టి దానివల్ల ఎక్కువ వాడడం జరుగుతుంది, దిగుబడి కూడా తగ్గుతూ ఉంది. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇప్పుడు వ్యవసాయం? నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్నలతో వ్యవసాయం చేశాం, డిగ్రీ కంప్లీట్ అయింది నాది. అప్పటి పంటకి ఇప్పటి పంటకి చాలా తేడా ఉంది. ఇంతకు ముందు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంట్లోనే కోళ్ళు, మేకలు, బర్రెలు అవన్నీ ఉండే కదా, మరి ఇప్పుడు అవన్నీ ఉన్నాయా లేదా? ఎందుకని వాటిని వదిలేస్తున్నారు అనుకోవచ్చు? అవి రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. ఎంత విద్య పొందితే అంత జ్ఞానపరుణ్ణి అనుకుంటున్నాడు ఎవడు మనిషి అనేవాడు. దానివల్ల నాకు ఇల్లు కట్టుకుంటే ఇల్లు నీట్గా ఉండాలి, నేనే పని చేయకుండా ఉండాలి, రెడీమేడ్గా ఎంతైనా పెట్టుకుంటున్నారే తప్ప కష్టం అనేది దరిదాపుల్లో కూడా రానివ్వట్లేదు. దానివల్ల ఇవన్నీ అంతరించిపోతున్నాయి, ఫాములు అనేవి పెరిగిపోతున్నాయి. తెలుగు